బండి చూడండి పాపం ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు మల్లెల మంచం బ్రో. చాలా ఇష్టం కొనుక్కున్న బండి, కష్టపడి నా డబ్బుతో సెకండ్ హ్యాండ్. మల్లెల మంచంలో మన్మథ లంచం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మల్లెల మంచం యూట్యూబ్ ఛానల్. ఏ వీడియోకి ఇంట్రో ఇవ్వాలో, ఏ వీడియోకి ఇంట్రో ఇవ్వడో తెలియదు. ఈ వీడియోకి నేను ఎందుకు ఇంట్రో ఇస్తున్నానంటే మన వాళ్ళ బండికి పంచర్ అయింది. పెద్ద సమస్య వచ్చి పడింది. బండి కంటే బాడీకి సానుభూతి వద్దురా. బండి చూడండి పాపం ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు మల్లెల మంచం బ్రో. బండి అంతా పగలగొట్టుకునిండు అనమాట. కాకపోతే ఇక్కడ మనుషులకి ఏం పెద్దగా దెబ్బలు తగల, దానికి ఒక్కదానికి సంతోషం. కానీ ఇష్టపడి కొనుక్కునే బండి కదా, పాపం చాలా ఫీల్ అవుతున్నాడు. బండికి ఉండాల్సినవన్నీ చేతికి వచ్చేసినాయి. పాపం ఏదిరా నాని కాలేది టింగా టింగా ఏదిరా చెయ్యేది. పాపం వీనికి దెబ్బలు తగలేదు కానీ నడుము పట్టేసిందంట. బండికే ఫుల్ డ్యామేజ్. యాక్షన్ జరిగిందో చూడాలంటే దీని మీద ఒక షార్ట్ వీడియో చేస్తాం, సేమ్ ఇదే కాన్సెప్ట్. అది చూడండి, మీకు యాక్సెస్ కళ్ళకి గట్టి అనిపించేస్తుంది. సో మనకు పొద్దున్నే ఎవరు ముఖం చూసినావా నువ్వు? నేనా? ఎవరి ముఖం చూసాను నేనేం నన్నేం వాల్ పేపర్గా పెట్టుకోలేదు కదా. పొద్దున్నే మా అన్న ఒకటి చూసాను. నువ్వు వాడి ముఖం చూసినావా? సో చాలా ఇష్టం కొనుక్కునే బండి, కష్టపడి నా డబ్బుతో సెకండ్ హ్యాండ్ అయినా బాగా ఇష్టం కొనుక్కునే. అది కొంచెం చాలా ఎమోషనల్గా ఉంది. ఇది ఒక డ్యామేజ్. ఈ లైట్ వెళ్ళిపోయింది, ఇది ఊడిపోయింది. ఈ ప్యాచ్ ఇట్లా ఉండాల్సింది ఇట్లా వచ్చేసింది జారి చేతికి. ఇది కూడా తగిలింది ఫ్రెండ్స్, బాగా భయంకరంగా తగిలింది. ఓకే, సమ్ టైమ్స్ ఇలా జరుగుతుంటుంది, సాధారణం. రోడ్లలో పోయేటప్పుడు జాగ్రత్త అనేది చెప్పి, రోడ్లలో పోయేటప్పుడు జాగ్రత్త, తోసినంత ఆర్థిక సహాయం చేయండి. మేము వీడియోకి పొద్దున్నే కాల్ చేసుకొని ఇంకా రానురా వీడియో కానీ పలానా లొకేషన్స్ అవన్నీ చూసుకొని ఫోన్ చేసి రమ్మని చెప్పాను. వాళ్ళ ఇంటికి నుంచి మా ఇంటికాడికి వచ్చే క్రమంలో చిన్న యాక్సిడెంట్. ఇప్పుడు దీనికి ప్యాచ్ వర్క్ మనం వీలైతే మన శక్తులు కలిగి మనం చేసి దానికి అతికేయడానికి ట్రై చేద్దాం. ఎంసీలు ఫేక్ వేసి, ఎందుకంటే మన దగ్గర లెక్కలేదు కాబట్టి కొత్త తీసుకోవడానికి. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. సో అలాగనమాట. సో చూద్దాం బండి రికవర్ అవుతుందా కాదా చూద్దాం, కామెంట్ చేయండి. ఓకే గాయ్స్, మన బండికి ఈ డబ్బా తగిలడానికి అయితే పోతాం. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఫస్ట్ దీనికి ఎంసీల్ ఫేక్కి సర్కిద్దామని మన అన్న ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్లాన్ వర్కౌట్ అయితే బెస్ట్, లేకపోతే కడప తీసుకుపోయి దీనికి ఏదో చేయాలి. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేక్ ఎంసీల్ తీసుకునేసి మళ్ళీ మిగతా అన్నది అయితే కారు వాష్ చేయడం అయితే జరుగుతుంది, ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ఈలోపు మనము ఒక చెప్పలేనట్టుగా ఉంటుంది. వంటకన్నా రాక్షసుడితో యుద్ధం చేయాలా అనంటే నా బుద్ధిమండని చంపలేకుండా పోయినట్టుంది. అయ్యో వంగలేకపోతున్నా. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన అమ్మాయి అయితే ఫస్ట్ బేకింగ్తో దాన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ పెట్టు మామ, ఎంసీల్ లాంగ్వేజ్ పెట్టాను మొత్తం పెట్టాలా? ఓకే, అన్నోళ్ళు అయితే ఫిక్స్ చేస్తున్నారు. నాకు చేతి మీద ఫేకింగ్ పడి వచ్చింది, అది వాళ్ళ నొప్పి ఇస్తాంది. నాకు కాలు మీద పడింది మంట. మా తమ్ముడి కాలు మీద పడింది. ప్యాచ్ వర్క్
ఇప్పుడే కదా పొగినా అయినా నేను మళ్ళీ తిట్టు. మనం ఇప్పుడు బండి అంతా ఇప్పేసి మళ్ళీ బిగిస్తాను. మెకానిక్ మౌలా ఇంకటి కాదు కదా ఓకే, మా మామగారు నాకు 90% వర్క్ అయితే కంప్లీట్గా చేయడం జరిగింది. ఇంకా మిగతా బ్యాక్ పెడితే మొత్తం సెట్ అయిపోయినట్టే. మనిషి తెలుసుకుంటే ఏదైనా ఛార్జెస్ అని చెప్పి మా మౌలా మామ మా జయకృష్ణ అన్నది నిరూపించడం జరిగింది. సో దగ్గరకు వచ్చేది దీన్ని బెండ్ చేద్దామా? మిక్సీలో కొద్దిగా వేసేసేనా? ఫస్ట్ అయిపోయాక ఇదంతా బిగిసేదా మిక్సీలు వేయాలా? సో ఫ్రెండ్స్, మన మౌలా మామ అలాగే మన జయన్న కష్టపడి శ్రమించి వాళ్ళ చెమట హింసిల్లా చేర్చి ఇక్కడంతా హింసలని వేయడం జరిగింది. హెచ్బి ఇక్కడంతా హింసలు వేశారు. ఇక్కడ హింసలు వేశారు, ఇక్కడ హింసలు వేశారు, ఇక్కడ హింసలు వేశారు. సో ఇదైతే ప్రస్తుతానికి ఊడదు. ఇలా ఇది బాగా ఆరిన తర్వాత ఒకసారి అట్టా గాలి పోయించామంటే అప్పుడు స్టడీగా నిలబడిందంటే ఇంకా కష్టపడి ఏం కాదండి దగ్గర రాకుండా దానికి హింసలు పెట్టి దాని అయితే ఏదో ఒక రూపానికి అయితే తీసుకొచ్చినాం. గుడ్డి కంటే మెల్లమేలు కాబట్టి సక్సెస్ఫుల్గా ఓకే. ఇది కొంచెం బాగా ఆడిన తర్వాత అట్లా ఒక రౌండ్ వెళ్ళేసేద్దాం. ఆ తర్వాత చూద్దాం. ఓకే. సో గైస్, దాన్ని బాగా ఆరబెట్టిన తర్వాత అది బాగా అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇప్పటికైతే ఎలాంటి డ్యామేజ్ ఏం లేదు, అవ్వట్లేదు, గిటికలు అయితే ఊడిపోతుంది. సో మనిషి తెలుసుకుంటే ఏవైనా చేయగలుగుతుంది. మా జయకృష్ణ అన్న మౌల మామ అయితే చేయడం జరిగింది. సో మీరు కూడా భయపడద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండి ఆలోచించి చేయాలి మీరు. ఓకే. సో ఈ వ్లాగ్ ఇంతటితో అయితే మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. దయచేసి ఎవరు రోడ్లో స్పీడ్గా వెళ్ళొద్దు. స్టే ట్యూన్ టు మల్లెల మంచం. బాయ్.